హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారండి? అందరికీ హ్యాపీ దసరా. ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మీరందరూ దసరాని? మేమైతే దసరా రోజు మా పక్కనే కొంచెం దూరంలో ఇలా అమ్మవారిని పెట్టారు అని తెలిసి మేమైతే వెళ్ళామండి. అది ఎక్కడని అనుకుంటున్నారా? అదే బన్నేరుకట్ట రోడ్ మీనాక్షి మాల్‌కి దగ్గరలో అనమాట. కేవ్ టెంపుల్ అని ఉంటుంది. అక్కడైతే ఇలా పెట్టారండి. సో, అమ్మవారిని పెట్టారు కదా! దర్శించుకుందాం అని చెప్పి మేమైతే ఇలా వెళ్ళాము. సౌత్ బెంగుళూరు వాళ్ళైతే పెట్టారంట. సో, లోపలైతే క్రౌడ్ చూస్తే మామూలుగా లేదండి. చాలా అంటే చాలా రష్‌గా ఉంది. అసలు పార్కింగ్ కూడా చాలా కష్టమయింది. సరే వెళ్లి చూద్దాము లోపల ఎలా ఉందని చెప్పేసి మేమైతే వెళ్ళామండి. ఇదే ఫస్ట్ టైమ్ అనమాట మేము ఇలా వెళ్ళటము. బిఫోర్ లాస్ట్ ఇయర్ ఇలా పెట్టారో లేదో కూడా మాకు తెలీదండి. సో, ఇక్కడైతే ఇలా చిన్న చిన్న స్టాల్స్ ఉన్నాయి. చూసారా ఎంత బాగున్నాయో. కాస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉందండి. కానీ చాలా బ్యూటిఫుల్‌గా ఉన్నాయి. ఇలా డిఫరెంట్‌గా అయితే స్టాల్స్ అయితే పెట్టారండి. చూసారా ఎంత బాగున్నాయో. వాళ్ళైతే చాక్లెట్స్ ఇచ్చారనమాట. హ్యాపీ దసరా అని చెప్పి పిల్లలకి ఆ షాప్ వాళ్ళు. మా చిన్నదైతే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయింది. ఎందుకంటే పిల్లలకి చాక్లెట్ల కన్నా మించిన ఆనందం వేరొకటి ఉండదు కదండీ. సో, ప్రైజెస్ చూసుకుంటే ఎక్కువగానే ఉన్నాయి. మేబీ దానికి పెట్టొచ్చు అనుకుంటాను కాస్టు. కొనేవాళ్ళైతే కొంటూనే ఉన్నారు. మేమైతే జస్ట్ అలా చూసి చాలా బాగున్నాయి కదా అనుకొని అయితే మేము వచ్చేసామండి. సో, ఇక్కడ డిఫరెంట్ ఆర్ట్స్ అయితే ఉన్నాయి. మనం చూసుకుంటే ఇక్కడ గౌతమ్ బుద్ధుడు చూసారా 7,200 రూపీస్ ఉంది అది. నాకైతే రీజనబుల్‌లా అనిపించింది. ఇలా ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయండి. రకరకాల ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. పిల్లలు ఆడుకోవడానికి కూడా ఇలా ఉన్నాయి. చాలా క్రౌడ్ ఉన్నారండి. అసలు ఇంతమంది ఉంటారని లోపలైతే మేము అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అసలు చాలా అంటే చాలా క్రౌడ్ ఉన్నారనమాట. చాలా రోజుల తర్వాత చూసాను మళ్ళీ ఇంతమంది క్రౌడ్‌ని నేను ఒకే చోట. అప్పుడెప్పుడో రంజాన్ మేళా టైంలో చూసాను ఆ స్ట్రీట్‌లో. మళ్ళీ ఇక్కడ చూసానండి అసలు. సో, కొన్ని గేమ్స్ కూడా ఉన్నాయన్నమాట. తర్వాత ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. తర్వాత జ్యువెలరీ ఆక్సిడైజింగ్ జ్యువెలరీలు అమ్ముతున్నారు. తర్వాత పిల్లలకి బొమ్మలు అమ్ముతారు. చూసారా ఇక్కడ బెలూన్స్ గన్‌తో షూట్ చేసేది పెట్టారు. పాప్‌కార్న్స్ ఇలా చాలా అంటే చాలా స్టాల్స్ అయితే పెట్టడం జరిగిందండి. కొనేవాళ్ళు కొనుక్కొని తింటున్నారు. మేము కూడా ఒక సమోసాన, ఒక అరటికాయ బజ్జీ అయితే ట్రై చేసాము. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఆ క్లిప్ అయితే మిస్ అయిందండి. ఈచ్ వన్ వచ్చి 30 రూపీస్. ప్రైస్ కొంచెం హెవీగానే అనిపించింది. మేబీ అక్కడ అదే టైమే అనుకుంటా కాస్ట్ పెట్టాల్సి వస్తది. సో, వాళ్ళు కూడా స్టాల్స్ పెట్టుకున్నారు కాబట్టి ఓకే. రీజనబుల్‌గా ఉంది. టేస్ట్ అయితే డిసప్పాయింట్ చేయలేదు. ఇక్కడ పొటాటో ట్విస్టర్స్ ఉన్నాయి, స్వీట్ కార్న్ ఉంది, ఐస్ గోలా ఉంది. ఇలా చాలా ఉన్నాయి. మోమోస్ కూడా ఉన్నాయి. వెజ్ మోమోస్. క్రౌడ్ కూడా చాలా ఎక్కువగా ఉన్నారు. ఇక్కడైతే పొటాటో ట్విస్టర్ ట్రై చేద్దామని అనుకున్నాము. క్రౌడ్ ఎక్కువగా ఉండేసరికి లేట్ అవుతుంది కదా అని చెప్పేసి మేమైతే లోపలికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకుందాం అని చెప్పేసి వచ్చామండి. కార్ కూడా పెట్టారు. మేబీ సేల్‌కి అనుకుంటాను. నాకైతే పెద్దగా ఐడియా లేదండి. చూసారా అసలు అసలు మామూలుగా లేదు. లైటింగ్ కూడా చాలా బాగుందనమాట. చాలా బాగా అనిపించింది. అదే మన సైడు తిరణాలు జరుగుతాయి కదా! అలా ఉందన్నమాట. అక్కడే బొమ్మలు అమ్ముతూ, ఫుడ్ స్టాల్స్ పెడుతూ, తర్వాత వచ్చి పిల్లలకి గేమ్స్ కండక్ట్ చేసి అలా చాలా ఉన్నాయన్నమాట. నాకొక మన ఆంధ్ర సైడు తిరణాల ఎక్స్‌పీరియన్స్ అయితే కలిగిందనమాట. చాలా బాగా అనిపించింది. కానీ మా చిన్నది అక్కడ బెలూన్స్ చూసి కొనిస్తారా ఇవ్వరని చాలా ఎక్కువ మారం చేసిందండి అసలు. ఈ బొమ్మల దగ్గరే చాలా సేపు ఉండిపోయిందనమాట. నాకు కావాలని చెప్పేసి. సో, తర్వాత కొందాము, బయట కొందాము అని చెప్పేసి అయితే మేము చెప్పాము. కొంచెం కాస్ట్ చూస్తే చాలా ఎక్కువగా అనిపించింది. కానీ పిల్లలు వదలరు కదా! మేమైతే లోపల దర్శనానికి అయితే ఇలా క్యూ ఉందండి. క్యూ ద్వారా అయితే మేము వెళ్ళాము. చూసారా అమ్మవారు కనిపిస్తున్నారా దూరం నుంచి. చాలా రష్ ఉందండి లోపల అసలు. ఇంత రష్ ఉంటుందని నేనైతే అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. కానీ చాలా అంటే చాలా రష్ ఉంది. పక్కనే ఒక ఈవెంట్ కూడా జరుగుతుందనమాట. సో, దానివల్ల క్రౌడ్ అయితే చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది. లోపలికి వెళ్తే కేవ్ టెంపుల్ ఉంటుందనమాట. మరోసారి వెళ్ళినప్పుడైతే మీకు ఆ టెంపుల్ చూపిస్తానండి. ఇప్పుడైతే ఇంకా దర్శనం అవ్వదని చెప్పేసి మేమైతే వెళ్ళలేదు. సో, అమ్మవారిని కూడా కొంచెం దూరం నుండే చూసాం మేము. కనిపిస్తున్నారా అమ్మవారు? నిజంగా చాలా అంటే చాలా బాగున్నారండి. ఒకప్పుడు దేవతని చూస్తే చేతులు పెట్టి నమస్కరించేవాళ్ళు. ఇప్పుడు అందరూ వాళ్ళ ఫోన్లలో అయితే అమ్మవారి ఫొటోస్ తీసుకుంటున్నారనమాట. ఇలా అయిపోయింది.
ఏం చేస్తాను, కాలంతో పాటు జనాలు కూడా మారిపోతూ ఉన్నారు. ఇక్కడ మా వాడైతే డ్రాయింగ్స్ చూస్తున్నారండి. నాకు తెలిసి ఇక్కడ డ్రాయింగ్ కాంపిటీషన్ దసరా ఫెస్టివల్ బేస్ చేసుకొని జరిగినట్టుంది. అంటే ఆ థీమ్ బేస్ చేసుకొని చాలామంది పిల్లలైతే ఇక్కడ డ్రాయింగ్ వేశారు. మా పిల్లడికి డ్రాయింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట. అందుకే డీటెయిల్గా అక్కడ పోస్ట్ చేసినవన్నీ కూడా డ్రాయింగ్స్ చూస్తూ ఉన్నాడు. ఇది బాగుంది, వీళ్ళు ఎలా వేశారు, అలా వేశారు కదమ్మా, చాలా బాగున్నాయి కదా అని చెప్పేసి నాకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ప్రతిదీ కూడా చాలా బాగా అనిపించింది అనమాట. ఎప్పుడో కాంపిటీషన్ అయితే జరిగినట్టుంది, మాకైతే తెలియలేదు. లేకపోతే మావాడు కూడా పార్టిసిపేట్ చేసినేమో మేబీ. ఇక్కడ బాగా హ్యాంగ్ చేశారు అవన్నీ కూడా. ఆ థీమ్ అంతా కూడా చాలా బాగుందండి. ప్లస్ ఈవెంట్కి వచ్చేసి ఒక యాక్టర్ అయితే వచ్చారండి. అదే ఓదెల్ రైల్వే స్టేషన్ మూవీలో ఉంటారు కదా, ఆయన అయితే ఇక్కడ వచ్చారు ఈవెంట్కి. మేమైతే చూసి షాక్ అయ్యాము. ఆయన సింగర్ కూడా, పాట కూడా పాడారనమాట. చాలా బాగా అనిపించింది. బయటకు వస్తూ ఉంటే ఇలా ప్రసాదాలు అయితే పంచారండి, లడ్డూలు. టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. మాకైతే దసరా ఈ విధంగా గడిచింది. థ్యాంక్ యూ ఆల్.